కర్నూలు జిల్లాలో ఏబిఎన్ ఎఫెక్ట్ పడింది. క్లస్టర్ గేట్ల లీకేజీలు, కరకట్ట కోత, ప్రమాదంలో పడ్డ గాజుల దిన్నె ప్రాజెక్టుపై ఏబిఎన్ వరుస కథనాలు ప్రచురించింది. దీంతో స్పందించిన కొత్త ప్రభుత్వం అక్కడ పనులు ప్రారంభించింది. వెంటనే గాజుల దిన్నె సంజీవయ్య సాగర్ జలాశయం ఆధునీకరణ పనులను మొదలుపెట్టింది. గత వైసీపీ ప్రభుత్వం ఆధునీకరణ పనుల కోసం 57 కోట్లు కేటాయిస్తున్నట్లు గొప్పలు చెప్పింది. ఆ తర్వాత కేవలం 5 కోట్లతో అరకొర పనులు చేసి వదిలేసింది. బిల్లులు మంజూరు కాకపోవడంతో గుత్తేదారుడు మధ్యలోనే పనులు ఆపేశాడు. దీంతో జలాశయం క్లస్టర్ గేట్ల పనితీరు అస్తవ్యస్తంగా మారింది. జలాశయానికి వరద నీరు వస్తే ఆనకట్టకు ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఈ నెల 19న జలాశయాన్ని పరిశీలించారు. అడ్డదిడ్డంగా జరుగుతున్న పనులను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రస్తుతం జలాశయం 2, 4 క్లస్టర్ గేట్ల వద్ద పనులు ప్రారంభమయ్యాయి. మరో 20 రోజుల్లో ప్రాజెక్టుకు గేట్ల పనులు పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ग्राउंड